స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. మనం ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు మనకి వచ్చిన దాంట్లో సంతృప్తి పడకుండా మరో నలుగురికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం కూడా ముఖ్యమని తెలిపే మన కథలోకి వెళ్ళిపోదామా? ఏంటల్లుడు, ఎలా నడుస్తుంది నీ పనంతా? అసలే ఈ సంవత్సరం చాలా మందికి పంట నష్టాలే కదా. అలా ఏమీ లేదు మావయ్య. అనుకున్నంత రాలేదు కానీ నష్టం మాత్రం రాలేదు. పోనీలే. అవును, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పావు కదా, ఏంటది చెప్పు. అది మావయ్య, నేను పట్నంలో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను. నేను రాణి కూడా ఏదో ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉంటాం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకు మీరు ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ మీ వ్యవసాయం అంతా బాగుంది కదా, రాబడి కూడా బాగానే ఉంది. అయినా కూడా పట్నం ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు? అవును మావయ్య, ఇక్కడంతా బాగుంది. కానీ నాకు ఇంక నుంచి బాధ్యతలు పెరుగుతాయి కదా. నేను కూడా కొంచెం ఆదా చెయ్యాలి. అప్పుడే మా భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదంతా సరే కాని, నీకు వ్యవసాయం తప్ప వ్యాపారంలో ఏ అనుభవము లేదు. మరి పట్నంలో నువ్వు ఇదంతా చేయగలవా? పట్నంలో నాకొక స్నేహితుడు సాయంగా ఉన్నాడులే మావయ్య. అయినా నేను చేసేది మన ఊర్లో రైతుల దగ్గర బియ్యం మంచి ధరకి కొని పట్నంలో అమ్ముతాను. అప్పుడు ఊరి వాళ్ళకి సాయం చేసినట్లు ఉంటుంది, నాకు లాభం చేకూరుతుంది. సరేలే బాబు, మీరు వృద్ధిలోకి వస్తారంటే దానికి మించిన ఆనందం నాకేముంటుంది చెప్పు. మీరు వెళ్ళి అనుకున్నది సాధించుకురండి. ఇలా రవికి కొంత డబ్బు ఇచ్చి అక్కడ నుండి పంపిస్తాడు. కొన్ని నెలలు గడిచాక రామయ్య రవి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు. ఎలా ఉన్నారమ్మా? మీ వ్యాపారం అంతా బాగానే ఉంది కదా? ఇక్కడ ఇబ్బందులు లేవు కదా? నేను మీ ఇద్దరిని పండక్కి రమ్మని పిలుద్దామని ఇక్కడికి వచ్చాను. వ్యాపారం అంతా బాగా నడుస్తుంది నాన్న. నాకు కూడా ఒకసారి మన ఊరికి రావాలి అని ఉంది. కానీ వ్యాపారంలో తనకు అసలు తీరికే ఉండడం లేదు. మావయ్య, మీరొక పని చెయ్యండి. మీరు అత్తయ్య ఇక్కడికే వచ్చేయండి. మనం పండగ ఇక్కడే కలిసి చేసుకుందాం. వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు రావాలి అంటే చాలా కష్టం. అందుకే ఎక్కడైతే ఏంటి, కలిసి ఆనందంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. ఇలా చెప్పి ఇంటికి వచ్చిన మామగారికి బట్టలు పెట్టి ముందుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేస్తాడు. వాళ్ళు మంచిగా ఉన్నందుకు రామయ్య సంతోషించి ఊరికి బయలుదేరతాడు. కొన్ని రోజులు గడిచి పండగ వస్తుంది. అప్పుడు ఇంటికి వచ్చిన తండ్రితో రాణి, నాన్న, చూడు, మీ అల్లుడు ఈ పండక్కు నాకు ఈ పట్టీలు కొని ఇచ్చారు. వ్యాపారంలో వచ్చిన కొంత లాభంతో ఇవి నాకు కొన్నారు. నాకివి ఎంత బాగా నచ్చాయో తెలుసా? ఏంటమ్మా, వ్యాపారం అంత బాగా నడుస్తుంది కదా, ఇవి చాలా బాగున్నాయి. కానీ ఇంకా ఏదైనా మంచిది అడగవలసింది కదా. మళ్ళీ కొన్ని రోజులకు రామయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు, నాన్న, చూడు, ఈసారి నాకు ఆయన ఏం కొన్నారో బంగారు నెక్లెస్ కొన్నారు. కావాలంటే నువ్వే చూడు. రామయ్య ఏమంటాడా అని దూరం నుండి చూస్తాడు రవి. చాలా బాగుందమ్మా నెక్లెస్ మాత్రం. ఈ నెక్లెస్ మాత్రమే కొన్నాడా, ఇంకా ఏమైనా కొన్నాడా? లక్ష్మి ఆశ్చర్యపోతుంది. మళ్ళీ 2 సంవత్సరాలు గడిచిపోతాయి. రామయ్య పండక్కి కూతురింటికి వస్తాడు. నాన్న, ఈసారి తన నాకి వజ్రాల హారాన్ని కొన్నారు. ఇది అసలు ఎంత ఖర్చయిందో తెలుసా? దీని ఖరీదు చాలా ఎక్కువంట. బాగుందమ్మా రాణి. ఇది ఒక్కటే కొన్నాడా, ఇంకా ఏమైనా కొన్నాడా? బయట నుండి ఈ మాటలు విన్న రవి మనసులో, ఏంటి మావయ్య ఎంతకీ సంతోషపడటం లేదు? ఈసారైనా సంతోషించేలా చెయ్యాలి. ఇలా అనుకుంటాడు. మళ్ళీ కొన్ని నెలలు గడిచిపోతాయి. మళ్ళీ ఇంటికి వచ్చిన రామయ్యతో రాణి, నాన్న, చూడండి, ఈసారి నాకు ఆయన వజ్రాలతో ఉన్న ఈ వడ్లాణం కొని ఇచ్చారు. రామయ్య మాట్లాడడానికి ముందే రవి, మావయ్య,
మళ్ళీ మీరు ఇదొక్కటే కొన్నాడా అని అడగండి. ఉన్న ఆభరణాల్లో వడ్డానమే పెద్దది, అది కూడా వజ్రాలతో ఉన్నది. ఇంతకు మించి కొనడం నా వల్ల కాదు. అయ్యో, నా ఉద్దేశం ఏంటో మీ ఇద్దరికీ అర్థం కాలేదు. మీరు సంపాదించే దాన్ని బట్టే మన ఇంట్లో వస్తువులు, ఆభరణాలు లాంటివి మెరుగుపడతాయి. మీరు రాణికి కొనే ఆభరణాలు విలువ పెరుగుతుంది అంటే మీ సంపాదన కూడా పెరుగుతుంది అని అర్థం. మీరు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి అనేదే నా కోరిక. అందుకే నేను ఇలా చెప్పాను. నేను రాణికి ఏం కొన్నా మీరెందుకు సంతోషపడటం లేదు అని నాకు అర్థమయ్యేదే కాదు. అందుకనే నేను ఇంకా చాలా కష్టపడి మిమ్మల్ని ఎలాగైనా తృప్తిపరచాలి అని అనుకునేవాడిని. నేనిలా ఎందుకు చేశాను అంటే, ఊరిలో మీరు ధాన్యం కొనే రైతులు ఇప్పుడు వాళ్ళకి మంచి ధర దొరుకుతుంది అని సంతోషిస్తున్నారు. ఒక వ్యాపారి ఇతర వ్యాపారులతో పోటీపడి వ్యాపారం వృద్ధి చేసుకోవాలని చూడాలి. అప్పుడే మరో 4 కుటుంబాలు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఇలా అన్నా. సరే మావయ్య, నాకు అర్థమైంది. నేను ఇంకా ఎలాగైనా కష్టపడి అనేక మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాను. మన ఊరిలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని చెప్పారు కదా, ఇదొక్కటి చాలు నాకు ఇంకా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.